ప్రకృతిలో లభించే వస్తువులతోటి ఎంత మంచి గ్రీటింగ్ కార్డ్స్ రెడీ అయిపోయినాయో చూసేయండి. మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, మ్యారేజ్ డే కానీ, లేదంటే బర్త్డే కానీ, ఏదైనా ఎవరికైనా మనము విష్ చేయాలన్నప్పుడు ఈ గ్రీటింగ్ కార్డ్స్లో మంచిగా లోపల ఒక పేపర్ కూడా పెట్టేసాము మేము. ఇది చూడండి, ఈ విధంగా ఒక లోపల ఒక పేపర్ పెట్టేసేసి పైన ఇంకొకటి షీట్ లాంటిది గట్టిది అనమాట, ఇలా పెట్టేసి వీటిపై అతికించాము. మనము లోపల ఏదైనా రాసేసి కూడా, లేదంటే పైన కూడా రాసుకోవచ్చు. ఎక్కడైనా రాసేసి మనీ కూడా పెట్టేసేసి ఇవ్వచ్చు, ఏదైనా ఫంక్షన్స్లో కానీ ఎప్పుడు అలాంటప్పుడు కూడా. ఇదంతా కూడా పెన్సిల్ పొట్టుతో తయారు చేసింది చూడండి. ఫస్ట్ అవుట్లైన్ వేసేసుకొని ఈ అమ్మాయిది పెన్సిల్ పొట్టుతో ఇదంతా కూడా కవర్ చేసేసాము. తర్వాత ఇది మనకి పేపర్ దొరుకుతుంది కదా, వెల్వెట్ పేపర్. ఇది వెల్వెట్ పేపరు. ఇది లేసే సన్నగా కట్ చేసి పెట్టాము చూడండి ఈ విధంగా. ఇదంతా కూడా మనకి చేనులలో దొరుకుతాయి కదా, న్యాచురల్ అనమాట ఇవి, ఈ కొమ్మలు. అలా కలర్ కూడా అదే చూడండి, ఎండిపోయినది కూడా కలర్ ఎంత బాగా ఉన్నాయో. ఇవన్నీ కూడా అవే అండి, చేనులలోవే. దీనికి సీడ్స్ లాగా ఉన్నాయి, ముళ్ళలాగా కూడా ఉన్నాయి చూడండి. ఇది కూడా ఎంత బాగున్నాయి చూడండి. ఇది ఇంకొకటి, ఇది కూడా లీఫే. ఇది లీఫీ. ఈ రెండు ఆకులు కలిపేసేసి ఒక బర్డ్ లాగా ఇక్కడ ఒక తోక వచ్చింది. తోక కాస్త డ్యామేజ్ అయింది కానీ ఇదంతా కూడా బాగుంది. ఇది కూడా ఒక కొమ్మ అనమాట. ఈ ఆకులు చూడండి ఎంత బాగున్నాయో. మూడు ఆకులు ఇట్లా వచ్చాయి, చాలా బాగున్నాయి అనేసి పెట్టాము. ఇది ఇలా అన్నీ తయారు చేసి ఇలా కవర్స్లో పెట్టేసి పెట్టుకున్నాము. ఎప్పుడైనా కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటాము. ఇది కూడా చూడండి, ఈ లీఫ్ చూడండి షేప్ ఎంత బాగుందో. ఇది ఏదో కొమ్మది, చెట్టు కొమ్మదే. దీనికి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి శంఖపుష్పి, అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్లవర్ కూడా ఉంది చూడండి దీనికి. ఇది ఈ విధంగా పెట్టాము. మీకు ఇవి నచ్చినట్లయితే, మీకు ఏది నచ్చిందో కామెంట్లో చెప్పేయండి. తర్వాత వీడియోని లైక్ చేయండి. చూడండి ఈ విధంగా అన్నీ తయారు చేసుకొని మనము ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ, పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇచ్చుకోవచ్చు, బర్త్డేస్కి వాటికి.